ఇజ్రాయెల్ గారు. పక్కనే నేను సహోదరి శిరీషతో 2 వాక్య భాగములు చదివిపిస్తాను. అది ప్రతి బైబిల్ స్టడీకి అది పునాది అయి ఉంటుంది కాబట్టి, మొదటిగా 1 కొరింథీ 11వ అధ్యాయం 10వ అధ్యాయము 11వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం. దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. మా శిరీష అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. అదొక కారణం ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది. రెండో కారణం ఏంటి? 15వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నిరీక్షణ పుట్టించుటకై. ఇంకా ఇంకొక వాక్య భాగం నేను చదివిపిస్తానమ్మా. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. నేను కూడా చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఎంతో దూరదర్శనంతో ఎంతో కృషితో తండ్రి, 2 సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. 2 సహోదరులు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి, ఈ సమయంలో ఈ సాయంత్రం వేళ ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనుటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ సాయంత్రం వేళ చాలా మంది రిలాక్స్ అవుతూ ఉంటారు, కానీ ఎవరు ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు, వాళ్ళు ఎంతో ఆసక్తితో వచ్చి ఉన్నారు. మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, ఆత్మికంగా వాక్యపరంగా మేము ఎదగాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు లక్కనే నేను ఈ 2 వాక్య భాగముల గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై. అంటే దాని అర్థం ఏంటి? ఎవరెవరు పితరులు పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనం చేయకూడదు అని ఆ ఉద్దేశంతో లేఖనం రాయబడి ఉన్నది. ఇంకొకటి, నిరీక్షణ పుట్టించుటకై. అంటే ఎవరెవరు విధేయత చూయించి వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడారో, బహుశా వాళ్ళకి ఆశీర్వాదాలు వెంటనే కనిపించకుండా ఉండొచ్చు, కానీ చివరిలో ఎలాగ ఆశీర్వదించబడారు అది మనం చదివితే మనం కూడా ఇరుకు మార్గంలో నడుచుకునే క్రైస్తవులం అయి ఉన్నాం. మనం కూడా ఇంకా పరలోకంని చూడలేదు, కానీ నమ్మదగిన దేవుడు ఎలాగా పితరులని దీవించాడో వాళ్ళ విధేయత బట్టి, మన పట్ల కూడా అదే దీవెనలు ఏది పరలోకంలో మన కొరకు దాచిపెట్టి ఉన్నాడు, అది ఒక రోజు మనకు అందిస్తాడు అని మనం నిరీక్షణ కలిగి ముందుకు సాగాలి. అందుకే లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తానండి. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన ఇజ్రాయేలీలు, ఆ తరంలో ఎవరు చివరిగా కానాన్ దేశం చేరారండి? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఆ తరం అంతా కూడా చేరిందా, లేకపోతే కొంచెం మంది చేరారా? అన్మ్యూట్ చేసుకొని ఇద్దరు, జోషువా, కాలేబు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఓన్లీ యెహోషువ, కాలేబ్. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. అంటే వేరే వాళ్ళు ఎందుకు నశించారు దారిలో? అవిధేయత చేత. సో బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. వాళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు, అటువంటి పొరపాట్లు మనం చేయకూడదు. రెండవది, ఎప్పుడు యెహోషువ, కాలేబు
వాగ్దాన దేశం చేరారు. ఆ వాగ్దాన దేశము చిన్న పరలోకం, సారంతో కూడిన భూమి. ఆ కానాన్ దేశం చేరిన తర్వాత అక్కడున్న ఫలాలని వాళ్ళు రుచి చూసినప్పుడు, అక్కడున్న సౌకర్యాలను వాళ్ళు ఆనందించినప్పుడు, ఆ సౌకర్యాలను వాళ్ళు అనుభవించినప్పుడు, ఆ 40 సంవత్సరాల ప్రయాణం అది చాలా కష్టంగా అనిపించేదా? కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. లేదు. No. అనిపించదు. ఎందుకంటే దేవుడు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఈ మాటలు రాసి పెట్టి ఉన్నారు. ఏమనంటే, మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. సో యెహోషువ కాలేకి కూడా అలాగే అనిపించేది. వాళ్ళు వాగ్దాన దేశం చేరిన తర్వాత కానాన్ దేశంలో ఉన్న వాళ్ళ కొరకు దేవుడు దాచిపెట్టిన బహుమానాలని వాళ్ళు రుచి చూసినప్పుడు, అనుభవించినప్పుడు, ఆ 40 సంవత్సరాల శ్రమ, ఆ 40 సంవత్సరాల ప్రయాణం, ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన కష్టాలు, అది పెద్ద కష్టాలుగా వాళ్ళకి అనిపించి ఉండదు. సో 2 కారణాలు బట్టి లేఖనము రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకున్నాం. ప్రతి లేఖనము దేవావేశం వలన పుట్టి ఉన్నది అనే మాట. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఎందుకంటే పోయిన వారము ఒక చోట నేను ఆపాను. ఆ చోటకి నేను వచ్చే ముందు ఈ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. దేవావేశం వలన రాయబడిన ప్రతి లేఖనం అని మాట అక్కడ రాయబడి ఉన్నది. దేవావేశం వలన రాయబడిన ప్రతి లేఖనంలో వంశావళిలు కూడా ఉన్నాయండి, అవునా కాదా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్. వంశావళిలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో చాలా వరకు క్రైస్తవులు ఏం చేస్తారంటే, వంశావళిలు వాళ్ళు చదువుకోవాలి అని అంటే అంత శ్రద్ధ చూపించారు, దాటి వెళ్ళిపోతుంటారు. ఏం నేర్చుకునేది ఉంది దీంట్లో? నేను నేర్చుకునేది ఏముంది? ఈయనని కనేను, ఈయనని కనేను, దాంట్లో మర్మాలు ఏమున్నాయి అని ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ ఎన్నో మర్మాలు ఉన్నాయని నేను పోయిన వారం మీతో పంచుకున్నాను, మీకు గుర్తుందనుకుంటా. సో కాల్డ్ ఇఫ్రాయిమీయుడైన సామ్యుయల్ ఎలాగా ప్రత్యక్ష గుడారంలో ఆయన పని చేయుటకు ఆయనకు అర్హత ఎలాగ దొరికింది. ఇఫ్రాయిమీయులు మరి మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరన్నా లాస్ట్ వీక్ రాకుండా ఉంటే వాళ్ళ బెనిఫిట్ కొరకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా. ఇఫ్రాయిమీయులు ప్రత్యక్ష గుడారంలో పనిచేయటకు హక్కు ఉందా అండి? నో. నో. సో మొదటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, సామ్యుయల్ నాన్నగారి పేరు ఎల్కన్నా, ఆయన ఇఫ్రాయిమీయుడు అని రాయబడి ఉన్నది. మరి ఇఫ్రాయిమీయుడికి పుట్టిన సామ్యుయలు ప్రత్యక్ష గుడారంలో ఎలా పనిచేయగలుగుతాడు? ఆయనకి ఎలాగ అర్హత దొరికింది? అన్ని వివరాలు నేను వంశావళి నేను ఆధారం చేసుకొని అన్ని విషయాలు మీ ముందు నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. స్లైడ్ నెంబర్ 664. ఇది మనకు బ్యాక్గ్రౌండ్ అండి. 664 స్లైడ్ బ్రదర్ విజయ్ మనకు చూపిస్తారు. మనం తీసుకునే 3 అడుగులు బైబిల్ స్టడీ, మన వెనకాలన్న అన్ని ఉద్దేశాలను మనం సాధించుటకు we take 3 steps: observation, interpretation and application. Observation, ప్రతి పుస్తకం మనం చదువుతుండగా అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనం దాటి వెళ్తుండగా ప్రతి వచనం మీద మనం ఫోకస్ చేస్తాం. ప్రతి వచనం దేవావేశం వలన రాయబడి ఉన్నది. ప్రతి వచనం దాటిపోదానికి వీల్లేదు. సో ఫస్ట్ ఈజ్ అబ్జర్వేషన్, సెకండ్ ఇంటర్ప్రిటేషన్, ఆ వచనంలో ఉన్న అర్థం ఏంటో మనము అర్థం చేసుకుంటుంటాం. మూడవది అప్లికేషన్, ఏ పాఠాలు దేవుడు ఆ వచనం చేత మనకు నేర్పిస్తున్నాడో ఆ పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచడం. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశంలని మనము సాధించినట్టు. ఓన్లీ 2 స్టెప్స్ తీసుకొని అప్లికేషన్తో కూడిన స్టెప్ మనం తీసుకోకుండా ఉంటే దెన్ ద పర్పస్ బిహైండ్ బైబిల్ స్టడీ ఇస్ నాట్ అచీవ్డ్. ఏమేమి పాఠాలు దేవుడు బైబిల్ స్టడీ చేత మనకు నేర్పిస్తున్నారో ఆ పాఠాలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచాలి. అది దేవుని కోరిక. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. బైబిల్ స్టడీ అనేటప్పటికీ వీ టేక్ అ 360 పర్స్పెక్టివ్. అంటే ఏ అంశమన్నా ఉంటే ఆ ఒక వాక్య భాగంలో, అంటే ఆ అంశము
తో కూడిన వేరే విషయాలు ఏమేమి రాయబడి ఉన్నాయి లేఖనంలో, అది కూడా మనం చూడాలి. ఉదాహరణకు నేను చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ శోధనలని తట్టుకున్నారు. ఇప్పుడు సాతానుడు వచ్చి కీర్తన గ్రంథం 91వ కీర్తనలో ఉన్న విషయాలని చెప్పి, దేవదూతలు నిన్ను కాపాడుతాయి కదా, నువ్వు ఆలయం పైనుంచి దుంకు అని ప్రభువారికి చెప్పినప్పుడు వాక్యమే ఆధారం చేసుకొని సాతానుడు శోధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటి? ఇంకొక చోటలో రాయబడలేదా? ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో, అనవసరంగా దేవుడిని మనము శోధించకూడదు. సో 360 పర్స్పెక్టివ్ అని అంటే దేవుని సంకల్పం ఏంటి ఆ అంశం బట్టి అనేది ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాం. ఫుల్ దాంతో కూడిన అన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఉదాహరణకు నేను చెప్తున్నాను, మరి ఏమన్నంటే మరి సారీ, ఒక ఫోన్ కాల్ వచ్చింది, జస్ట్ ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి. 360 పర్స్పెక్టివ్. ఇప్పుడు ద్వితోపదేశకాండం 23వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవమ్మా. ఉదాహరణకు నేను చెప్తున్నాను, నపుంసకులు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఒక్కసారి చదువుదామమ్మా శిరీష. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయం 1వ వచనం అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. గాయమునందున వృషములు వాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. థ్యాంక్ యూ అమ్మా. సో ఆ ఒక్క భాగం మనం చూస్తే, అరే నపుంసకులు ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు ధర్మశాస్త్రం ప్రకారంగా అని అంటే, ఇంకా నపుంసకులు అందరినీ కూడా దేవుడు శపించాడు అని అనుకోదానికి వీల్లేదు. మొదటి ఆజ్ఞ ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, మీరు పెళ్లి చేసుకోండి, పిల్లలను కనండి, విస్తరించండి, భూమిని స్వాధీనపరచుకోండి. దానికి విరోధంగా ఎవరన్నా పెళ్లి అవసరం లేదు, నేను ఇలాగే బతుకుతాను, నపుంసకుడు అయిపోతాను అని అంటే దేవుని ఆజ్ఞని మీరినట్టు. అటువంటి వాళ్ళు దేవుని ఆలయం లోపల వచ్చేటకు వీల్లేదు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఎవరు నిజమైన మారుమనసు పొంది ఆ తప్పు చేసిన తర్వాత కూడా నిజమైన మారుమనసు పొంది దేవుని గణపరచాలని కోరుకుంటున్నారో వాళ్ళ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఒకసారి దిగమ్మ. అదే నపుంసకుల గురించి వేరే చోటలో ఏమని రాయబడి ఉన్నది? 56వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదవమ్మా. 56వ అధ్యాయం 7వ వచనం బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. యెషయా 56:7. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం విజయ బ్రదర్ కూడా డిస్ప్లే చేస్తారు. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. 6వ వచనం కూడా చదవమ్మా. 56వ అధ్యాయం 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులైన యెహోవా నామమును ప్రేరేపించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. అలాగే 4వ వచనం కూడా చదవమ్మా. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న శుండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. సో నపుంసకులను ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను,
నపుంసకులు ఆలయం లోపల వచ్చుటకు వీలు లేదు అని ద్వితోపదేశకాండం 23వ చదువుకున్నాం. ఇంకా శాశ్వతమైన శాపంతో దేవుడు వాళ్ళని తోసివేసేసాడా అడుగుతున్నా. గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇప్పుడు మనం వేరే లేఖన భాగం కూడా చదివాం కాబట్టి 360 పర్స్పెక్టివ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము చెప్పొచ్చా ద్వితోపదేశకాండం 23వ ప్రకారంగా ఇంకా నపుంసకులని దేవుడు దీవించడు అని చెప్పడానికి వీలుందా? నో. No. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. అంటే ఒక అంశంని మనం తీసుకుంటే దాంతో కూడిన వేరే విషయాలు కూడా మనం పిక్చర్లో తీసుకొని రావాలి. అప్పుడే దేవుని సంకల్పం అంతయు ఆ అంశం గురించి మనకి అర్థమవుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 పర్స్పెక్టివ్. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మనము 36వ అధ్యాయానికి మనం వెళ్దాము. ఆల్రెడీ ఒక వంశావళితో కూడిన విషయాలు మనం ధ్యానించటం స్టార్ట్ చేశాము. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. 36th చాప్టర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ జెనెసిస్. దాన్ని మనం అర్థం చేసుకున్నటకు నేను వాడిన వైతో కూడిన సబెడింగ్స్ అన్ని వైతో ఎండ్ అవుతాయి. మొదటి 8 వచనాలు హ్యూమిలిటీ, ఈసావులో మనకు కనిపించిన తగ్గింపు యాకోబు పట్ల. ఒక సమయంలో యాకోబుని నేను చంపివేసేస్తాను అని కోరుకున్న ఈసావు ఇప్పుడు ఎంతో సాత్వికంతో ఆయన తమ్ముడు పట్ల ప్రేమ చూపిస్తూ ఆయనకి కానాన్ దేశంలో ఉండే హక్కును కూడా విడిచిపెట్టి ఇంకొక చోటకి వెళ్ళిపోతున్నాడు. దాని వెనకాల కారణం కూడా నేను పోయిన వారం పంచుకున్నానండి. ఎప్పుడు మనం దేవుణ్ణి సంతోషపరచటము మన ముఖ్యమైన గురిగా మార్చుకుంటామో అప్పుడు దేవుడు మన శత్రువులను కూడా మన మిత్రులుగా చేస్తాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంతో కూడిన మాటలన్నీ కూడా నేను మీతో పంచుకున్నాను. అయితే 9వ వచనం నుంచి మనం గమనిస్తే ఈసావు వంశావళితో కూడిన అన్ని వివరాలు ఉన్నాయి. అంటే ఈసావు పిల్లలు, ఈసావు మనవళ్ళు, ఆయన ద్వారా వచ్చిన సంతానం, అన్ని వివరాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాన్ని బట్టి నేను మీతో పంచుకున్న ఒక విషయం ఏంటంటే తీమాను అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంతానంకి ఇవ్వబడిన పేరేంటంటే తీమానీయులు. వాళ్ళందరూ కూడా జ్ఞానిలు అనే మాట నేను మీతో పంచుకున్నాను. అది లేఖనమే సెలవిస్తుంది. తీమానీయులు అని అంటే వాళ్ళు దేని బట్టి వెంటనే పేరు పొందారు అందరి ముందు, ఆర్ వెంటనే ఈయన తీమానీయుడు అంటే ప్రజలు ఏమనుకుండేవారు అనంటే ఈయన జ్ఞాని అని అనుకుండేవారు. ఒకసారి చదవమ్మా, ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. దేవుడే అంటున్నారు తీమానీయులు జ్ఞానిలు, కానీ ఈ మధ్యన వాళ్ళ జ్ఞానం తగ్గిపోయింది ఏంటి అని దేవుడు అడుగుతున్నారు. ఒకసారి చదవమ్మా, 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఏదోమును గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తేమానులో జ్ఞానం ఇకనేమీ లేదా, వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా, వారి జ్ఞానం వ్యర్థమాయనా. థ్యాంక్ యూ అమ్మా. సో తీమాన్ అంటే జ్ఞానం అంటే తీమాన్. దీన్ని బట్టి మనం ఇంకొక రిలేటెడ్ సబ్జెక్ట్కి వెళ్ళాం, ఎందుకంటే మనం 360 పర్స్పెక్టివ్ తీసుకుంటున్నాం కాబట్టి. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. ఇక్కడ చూడండి, తీమాన్, దాని మీద కూడా నేను పాయింటర్ పెట్టాను. ఈసావు వంశావళిలో తీమాన్ మనకు కనిపిస్తున్నాడు. సావి అనే వర్డ్ నేను వాడాను. సావి అంటే జ్ఞానంతో కూడిన మాటలు. ఓకే, సో లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఇక్కడ చూడండి, నోబెల్ ప్రైజ్ ఫర్ ఇండియన్స్ అనగానే ఏ సిటీ మనకు వెంటనే గుర్తు వస్తుంది? దీంట్లో ఈ పిక్చర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నోబెల్ ప్రైజ్ ఇండియన్స్ ఎవరెవరు గెలిచారో వాళ్ళందరూ కూడా ఒక పట్టణంకి చెందిన వాళ్ళు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ బెంగాల్. అక్కడ విజయ్ బ్రదర్ ప్లీజ్ పాయింట్ అ కర్సర్ అట్ దట్ వర్డ్స్ కోల్కతా కనెక్షన్ అని ఉంది చూడండి. రొనాల్డ్ రోజ్ గారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, సివి రామన్ అక్కడ ప్రొఫెసర్గా చాలా సంవత్సరాలు పనిచేశాడు. రొనాల్డ్ రోజ్ గారు అక్కడ చాలా సంవత్సరాలు పనిచేశారు. అలాగే మనం కింద వస్తే అమర్త్య సెన్, దాని తర్వాత 2019లో అభిజిత్ బెనర్జీ గారు, ఆఫ్ కోర్స్ మదర్ టెరిసా వచ్చి ఆమెకి నోబెల్ ప్రైజ్
చారిటీ బట్టి వచ్చింది, కానీ వీళ్ళందరూ కూడా చాలా జ్ఞానులు. ఎవరెవరు వేరే నోబెల్ ప్రైజ్ పొందారో కలకట్టాకి చెందిన వాళ్ళు. సో కలకత్తా అంటే వెంటనే చాలామంది అరే చాలామంది జ్ఞానులు అక్కడ ఉంటారు అని అలాగ గుర్తిస్తారు. అదే పేరు, అదే ప్రతిష్టత తీమాన్ కూడా పొందింది ఆ కాలంలో. సో తీమాన్ నుంచి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. తీమాన్ నుంచి, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. తీమాన్ నుంచి జ్ఞాని అయిన ఎలీఫాస్ యోబు స్నేహితుడుగా ఎంచబడుతున్నాడు. యోబుని ఓదార్చుటకు వచ్చాడు. యోబు అలాగే ఎలీఫాస్ అంటే తీమానీయుడైన ఎలీఫాస్ మధ్యన స్నేహం ఉంది అని అంటే మనకందరు కూడా ఈ సేయింగ్ ఇంగ్లీష్లో చాలా పరిచితమైన సేయింగ్, బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. అంటే యోగ్యుడ జ్ఞానియేనా? ఎవరి మధ్యన స్నేహం ఉంటుంది? సేమ్ ఫెదర్ కలిగి ఉన్న వాళ్ళ మధ్యన ఉంటుందా? లేకపోతే దుష్టుడు మంచివాడు మధ్యన స్నేహం ఉంటుందా? లేకపోతే మంచి వాళ్ళ మధ్యనే స్నేహం ఉంటుందా? గివ్ మీ ఎన్ ఆన్సర్. గట్టిగా చెప్పండి బ్రదర్, అందరికి వినిపించాలి. మంచివాడు మధ్య సేమ్ ఫెదర్, రైట్ ఆన్సర్. సో తీమానీయుడైన ఎలీఫాస్ జ్ఞాని అని అంటే మరి యోబు కూడా జ్ఞాని అయి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ అంశంని చాలాసార్లు మనం ధ్యానించాం. యోబు అనగానే వెంటనే మనకు గుర్తొచ్చేది దీర్ఘశాంతం. అరే యోబు ఎంత దీర్ఘశాంతుడండి, ఎంత విశ్వాసం చూపించాడండి, ఎంత అన్నీ ఓచుకున్నాడండి. అదే మనము మాట్లాడుకుంటాం, కానీ ఆయన జ్ఞాని అనే విషయము మనం ఎక్కువగా ధ్యానించాం. అందుకే సవాలుగా నేను తీసుకొని నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. యోబు జ్ఞానం ఎంత గొప్పదో అనేది ఈరోజు మీతో పంచుకుంటానని నేను పోయిన వారమే మీకు అపిటైజర్గా చెప్పి ఉన్నాను. సో ఏ విషయాలు బట్టి యోబు అంత గొప్ప జ్ఞాని అని మనము అనుకోవచ్చు, ఆర్ దాంతో కూడిన ఒక నిర్ణయం తీసుకోవచ్చు. రియలీ ఆయన జ్ఞాని అని బల్లగుద్ది ఎలాగ చెప్పవచ్చు. ఈరోజు మనము ఆ విషయాలు తెలుసుకుందాం. నా కోరిక ఒకటి ఏమనంటే, ఈ బైబిల్ స్టడీ చేత మీరు ఏమేం పాఠాలు నేర్చుకుంటున్నారో సార్వత్రిక సంఘంతో కూడా పంచుకోండి. ఈ ఒక చిన్న ఫోరం చేత అలర్ట్ అండ్ అవేక్ వలన సార్వత్రిక సంఘం కూడా మేలు పొందాలి. ఇప్పటి వరకు తెలియని విషయాలు సార్వత్రిక సంఘంలో వాళ్ళు కూడా నేర్చుకోవాలి, అది మన కోరిక. ఓకే, సో నేను రైమింగ్ వర్డ్స్ వాడతానండి యోబు జ్ఞానంని వర్ణించుటకు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. మొదటిగా పర్సెప్టివిటీ అని అంటే ఏది మనకి కనిపించదో అది జ్ఞానికి కనిపిస్తుంది. దాన్ని ఏమంటామంటే పర్సెప్టివిటీ. ఓకే, నెక్స్ట్ ఇంజన్యూటీ అని అంటే ఎవరన్నా కోర్టులో నిల్చున్నప్పుడు అక్కడ నిర్దోషి ఉండొచ్చు, అలాగే దోషి ఉండొచ్చు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఏ దోషి అన్నా నేను దోషి అని ఒప్పుకుంటాడండి, లేకపోతే కోర్టుకు వస్తాడా? ఆయన దోషి అని ఒప్పుకుంటే కోర్టు కేసు అవసరం పడుతుందా? నో, రైట్ ఆన్సర్. సో ఒక న్యాయాధిపతికి దేవుడిచ్చే జ్ఞానం ఎలా ఉండాలి అని అంటే ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని తెలుసుకోవాలి. లేకపోతే తెలియదానికి వీలు కాదు. ఎందుకంటే దోషి వైపున లాయర్స్ వాదిస్తారు, నిర్దోషి వైపున కూడా వాదిస్తారు. సో ఈ వాదన విన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు ఒక జడ్జికి జ్ఞానం లేకుండా ఉంటే ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని చెప్పడానికి వీలు ఉండదు. మూడవది ప్రాస్పెరిటీ, అన్ని కూడా నేను విడిగా మీతో పంచుకుంటానండి. నాలుగవది ఈక్వాలిటీ, ఐదవది స్పిరిచువాలిటీ, ఆరవది ఫిక్సిటీ దగ్గర వచ్చినప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, దాని తర్వాత మీరే దానికి జవాబు ఇవ్వాలి. ఒక ఫ్రేజ్ కూడా నేను మీతో పంచుకుంటాను. ఆ ఫ్రేజ్ ఇప్పుడే నేను చెప్పేస్తున్నాను అదేంటో. లెట్ ద బిలీవర్స్ థింక్ అండ్ ద థింకర్స్ బిలీవ్. మళ్ళీ చెప్తున్నాను రివర్స్ లో కూడా, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ ద బిలీవర్స్ థింక్ అని ఒక బైబిల్ పండితుడు అన్నాడు. దాని అర్థం ఏంటంటే థింకర్స్ అంటే ఫిలాసఫర్స్. ఓకే,
వాళ్ళు అన్ని ఆలోచిస్తుంటారు ఏది సరి అయిన మార్గం, ఏది సరి అయిన మార్గం. లెట్ ద థింకర్స్ బిలీవ్ అని అంటే ఆ ఫిలాసఫర్స్ విశ్వసించాలి యేసువే సత్యం, యేసువే మార్గం, యేసువే జీవం అని. అది ఫస్ట్ మీనింగ్ ఆఫ్ దట్ ఫ్రేజ్, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ లెట్ ద బిలీవర్స్ థింక్. అంటే ఆల్రెడీ రక్షణ పొందిన క్రైస్తవులు వాళ్ళు చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలు వింటూనే వస్తుంటారు. సో అదే ఆ సర్కిల్ లోపలే ఉంటారు. కానీ వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలిసినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు బట్టి నిర్ణయము తీసుకోవాలి. అందుకే ఈ ఫ్రేజ్ మరి మీతో పంచుకుంటున్నాను. చివరిలో కూడా నేను ఆ ఫ్రేజ్ పంచుకొని ఒక ప్రశ్న అడుగుతాను. లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. ఓకే, సో మొదటిగా పర్సెప్టివిటీ అంటే లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. పర్సెప్టివిటీ చూడండి. సామాన్యంగా భూతద్దాలు ఎందుకు వాడతారమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. అన్నీ కనిపిస్తే భూతద్దాలు అవసరమా, లేకపోతే కనిపించదాన్ని చూచుటకే భూతద్దాలు వాడతామా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. కనిపించిన వాటిని చూడండి. ఏది కనిపించట్లేదో దాన్ని చూచుటకు భూతద్దాలు వాడతాం. అన్నీ మనకు ముందే కనిపించేస్తే భూతద్దాలు అవసరం లేదు. కానీ జ్ఞానం ఏం చేస్తుంది? దేవుడిచ్చే జ్ఞానము ఎటువంటిది అని అంటే దేని వలన ఏదో వస్తుంది సరిగా మనం అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక వైస్ డాక్టర్, ఒక అన్వైస్ డాక్టర్. ఉదాహరణకు నేను చెప్తున్నాను, అంత జ్ఞాని అయిన డాక్టర్ కాదు అనుకుందాం. ఆయన దగ్గర వెళ్ళారు మీరు, డాక్టర్ గారు నాకు కడుపు నొప్పి అండి, తలనొప్పి అండి అని అన్నాడు అని పంచుకున్నారు. అప్పుడు ఆ అన్వైస్ డాక్టరు మీ కడుపు నొప్పి పోవుటకు ఆర్ తలనొప్పి పోవుటకు మందు ఇచ్చాడు అనుకోండి. ఆయన వైస్ డాక్టరా? ఇంకొక డాక్టర్ దగ్గర వెళ్ళారు, ఆయన వైస్ డాక్టర్, జ్ఞాని. ఆయన దగ్గర కూడా మీరు చెప్పారు, డాక్టర్ గారు నాకు తలనొప్పి ఉందండి, కడుపు నొప్పి ఉందండి అని. ఇప్పుడు నొప్పి పోవుటకు ఆయన మందు ఇయ్యాడు, కానీ నొప్పి దేని వలన వచ్చింది అని కనుక్కొని పరిశోధించి మీకు మందు ఇస్తాడు. సో ఈ ఇద్దరిలో ఎవరు పర్సెప్టివ్? ముందు డాక్టరా సెకండ్ డాక్టరా? మీరే చెప్పాలి. సెకండ్ డాక్టర్. వాట్ ఈస్ ద కాజ్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అనేది ఆయన కనుక్కున్నాడు. దేని వలన ఏది వస్తుంది? అమ్మా, సొలొమోను చెప్పిన మాటలు అది నేను మొదట్లో చదివిస్తాను. తర్వాత యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం నేను చదివిస్తాను. దాని తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనకి ఇది చాలా పరిచితమైన వాక్య భాగం. సండే స్కూల్ దినం నుంచి మనం వింటున్నాం. తీయండి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సండే స్కూల్ దినం నుంచి మనం చదువుతున్నాం. చదవమ్మా శిరీష, అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం దేని వలన వస్తుంది అని సొలొమోను చెప్తున్నాడు. సొలొమోన్ని మనం ఏమంటాం? జ్ఞాని అయిన సొలొమోను. దేని వలన వస్తుంది జ్ఞానం? దేవుని పట్ల భయభక్తితో వస్తుంది అని అంటున్నాడు. ఓకే, సొలొమోను ఒకడే చెప్పాడా ఈ మాటలు? యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. మీరు బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. ఈరోజు 22 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మరియు యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సొలొమోన్ ఇంకా పుట్టలేదు, యోబు మాటలు పలుకుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేని వలన జ్ఞానం వస్తుందంట? దేవుని పట్ల భయభక్తి. బ్రదర్ విజయ్, ప్లీజ్ డిస్ప్లే దట్ స్క్రిప్చర్ పోర్షన్. ఇంగ్లీష్ తెలుగులో కూడా అందరు చూడని. సొలొమోన్ ఇంకా పుట్టలేదండి. సొలొమోన్ కన్నా ఆయన పుట్టినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న
మొదటి 5 పుస్తకాలు ఉన్నాయి. ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం ఉంది, రూతు గ్రంథం ఉంది, న్యాయాధిపతుల గ్రంథం ఉంది, యోబు గ్రంథం కూడా ఉంది. ఆ సమయంలో సొలొమోన్ ఏం మాటలు పలుకుతున్నాడు అని అంటే, అరే జ్ఞాని అయి ఉండాలంటే దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండాలి. అరే బైబిల్లో ఉన్న ఒక్క పుస్తకం కూడా ఇంకా రాయబడలేదు యోబు జీవించినప్పుడు. ఆ సమయంలో ఈయన పలికిన మాటలు ఏంటి? 28వ అధ్యాయం 28వ వచనం ఇక్కడ చూడండి. బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్. అండ్ he said to man, fear of the Lord, that is wisdom, and to shun evil is understanding. అమ్మా ఇంకొక మాట పలికి నేను ముందుకు వెళ్తాను. బైబిల్ పుస్తకాలు కూడా లేవు యోబు గ్రంథంలో. యోబు జీవించిన సమయంలో బైబిల్ పుస్తకాలు కూడా లేవు. సొలొమోన్ కన్నా 7 పుస్తకాలు ఉన్నాయి. అంటే ధర్మశాస్త్రంలో కూడిన 5 పుస్తకాలు, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం, దాని తర్వాత యెహోషువ గ్రంథం, రూతు గ్రంథం, బహుశా అప్పటికే న్యాయాధిపతుల గ్రంథం కూడా రాయబడి ఉన్నది. ఆ సమయంలో సొలొమోన్ ఈ మాటలు పలుకుతున్నాడు, ఆ వాక్యం అంతా కూడా చదివి. కానీ యోబు ఏ బైబిల్ పుస్తకం కూడా ఇంకా రాయబడలేదు, ఆయన పలుకుతున్నాడు ఈ మాట. సో ఎవరికి మనం ఫస్ట్ ర్యాంక్ ఇస్తాం? ఈ గంభీరమైన సత్యం కనుక్కునే విషయంలో ఎవరికి ఫస్ట్ ర్యాంక్? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. యోబ్ కా సొలొమోన్ కా? గట్టి చెప్పండి. యోబుకి. ఇంకా ఆయన భయభక్తి కలిగి ఉన్నాడు అనే మాట జాగ్రత్త వినండి. భయభక్తి కలిగి ఉన్నాడు అనే మాట ఎవరు సర్టిఫికేట్ ఇస్తున్నారు? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అది కూడా సోదరి శిరీష చదివినిపిస్తారు. అలాగే బ్రదర్ విజయ్ గారు కూడా మనకి డిస్ప్లే చేస్తారు ఆ స్క్రిప్చర్ పోర్షన్. ఈయన లాంటి భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవడూ లేడు అనే మాట ఎవరు పలుకుతున్నారు? ఎవరు సర్టిఫికేట్ ఇస్తున్నారు యోబ్కి? దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టు సేవ్ ఆన్ టైం. నేను ఈ వాక్య భాగం ఇంగ్లీష్లో చదివిస్తున్నాను చూడండి. దెన్ ద లార్డ్ సెడ్ టు Satan, have you considered my servant Job? There is no one on earth like him. He is blameless and upright, a man who fears God and shuns evil. ఈయన లాంటి వ్యక్తి ఎవడు లేడు. నా పట్ల భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి నాకు ఎవరు కనిపించట్లేదు. ఇటువంటి భయభక్తి అయితే నేను ఎక్కడ చూడలేదు. దేవుని సర్టిఫికేట్ ఎవరు పొందుతున్నారు? యోబు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ భయభక్తియే జ్ఞానంకి కారణమై ఉన్నది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? భయభక్తి ఆ జ్ఞానంకి కారణమై ఉన్నది. దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈయనంత భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవడు లేడు అని. మరి జ్ఞానము రాదా యోబ్కి అడుగుతున్నా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని మీరే జవాబు ఇవ్వండి. లెట్ ద బిలీవర్స్ థింక్ అండ్ ద థింకర్స్ బిలీవ్ అని నేను చెప్పాను కదా. ఆ ఫ్రేజ్ ని మరీ గుర్తు చేస్తున్నాను. ఇంత భయభక్తి ఉంటే మరి జ్ఞానం రాకుండా ఉంటుందా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇంత భయభక్తి కలిగి ఉంటే మరి జ్ఞానం ఉండదా? జ్ఞానం రాదా యోబ్కి? వస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొక సందర్భం, అది కూడా నేను సహోదరి శిరీషతో చదివిస్తాను. అలాగే బ్రదర్ విజయ్ కూడా ఆ బైబిల్ వర్డ్స్ డిస్ప్లే చేస్తారు. ఎజెకియల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఆ తరంలో ఈ వ్యక్తుల కంట భయభక్తి కలిగి ఉన్న వ్యక్తులు వేరే ఎవరు లేరు. ఈ వ్యక్తుల కంట నీతిమంతులు వేరే ఎవరు లేరు. ఎజెకియల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఆ ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో ఎవరెవరు ఉన్నారు ఒకసారి మనం చూద్దాం. చదవమ్మా శ్రీష. 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును తామే రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ముగ్గురులో ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? నోవా, యోబు, దానియేలు వాళ్ళు బతుకున్న సమయంలో నీతి విషయంలో, భయభక్తి విషయంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు.
That is the common factor between Noah, Job, and Daniel. Are you all with me? So, perceptivity. What is the cause? What is the effect? Solomon కూడా పుట్టలేదు, యోబ్ ముందే పలుకుతున్నాడు. Are you all with me? Let's go to the next slide, brother. Ingenuity. అంటే కోర్ట్ కేసులో ఇది కూడా ఒకసారి మనం చూసేసి ముందుకు వెళ్దాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్? జ్ఞానము అలాగే వివేకం ఆర్ ఇంటెలిజెన్స్, దాని మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? ప్రతి క్రైస్తవునికి తెలిసి ఉండాలి. జ్ఞాని ఏం చేస్తాడు అని అంటే, ఏ సమస్య వస్తే దేవుడు ఎలాగా ఆ సమస్యను చూస్తారో అలాగా చూస్తాడు. బ్రదర్ విజయ్, ప్లీజ్ పాయింట్ ద కర్సర్ అట్ పాయింట్ నెంబర్ 1, గాడ్స్ పర్స్పెక్టివ్ వర్సెస్ మ్యాన్స్ పర్స్పెక్టివ్. అని చెప్తున్నాను. ఒక సమస్య వచ్చింది, 2 కోణాల నుంచి దాన్ని చూడొచ్చు, 2 కను దృష్టి నుంచి మనం చూడొచ్చు. ఒక జ్ఞాని ఎలా చూస్తాడంటే, దేవుడు ఆ సమస్యను ఎలా చూస్తున్నారో అలా చూస్తాడు. కానీ లోకరీతి జ్ఞాని ఆ లోకరీతి ఇంటెలిజెంట్ మ్యాన్ అదే సమస్యని ఎలా చూస్తాడంటే, ఒక మానవుడు చూసినట్టు చూస్తాడు. అందుకే భయభక్తి కలిగి ఉన్న క్రైస్తవుల పట్ల పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మనం యేసు మనసు కలిగి ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందామా? బ్రదర్ విజయ్ కూడా డిస్ప్లే చేస్తారు. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం చదువమ్మా. భయభక్తి కలిగి ఉన్న క్రైస్తవులు, దేవుని పిల్లలైన క్రైస్తవులు, వాళ్ళు ఎవరు మనసు కలిగి ఉన్నారు? 2వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 14వ వచనం. శిరీష చదవమ్మా. వాట్ డు వి హ్యావ్ యాస్ గాడ్స్? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇంకా చదవమ్మా. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతను ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. వి హావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. అక్కడ చూడండి, విజయ్ బ్రదర్ కూడా ఆ 16th వర్స్ మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. వేరే వాళ్ళు ఎలా చూస్తారంటే, ఒక లోకరీతి మనిషి ఒక రకంగా చూస్తాడు ఒక సమస్యని, కానీ ఒక భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి అదే సమస్యని వేరే రకంగా చూస్తాడు. దేవుని కన్ను దృష్టి నుంచి చూస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఆటోమేటిక్గా వస్తుంది. పాయింట్ నెంబర్ 2. బ్రదర్ విజయ్, గో బ్యాక్ టు దట్ స్లైడ్. ఆటోమేటిక్గా సెకండ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు ఆ సమస్యకి లోకరీతిగా చూసిన వ్యక్తి సరి అయిన పరిష్కారము చూపించగలుగుతాడా? లేకపోతే కనుదృష్టి, దేవుని కనుదృష్టి నుంచి చూసిన వ్యక్తి ఆ సమస్యకి సరి అయిన పరిష్కారం ఏంటో చూపించగలుగుతాడా? మీరే చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఐఎమ్ వెయిటింగ్. ఐ ఆల్వేస్ మేక్ ఆల్ ద బైబుల్ స్టడీ సెషన్స్ ఇంటరాక్టివ్. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎవరు ఒక సమస్యకి సరి అయిన పరిష్కారం ఇది అని చూపించగలుగుతారు? దేవుని కన్ను దృష్టి నుంచి చూసిన వాళ్ళ, లేకపోతే మానవుని కన్ను దృష్టి నుంచి చూసిన వాళ్ళ? దేవుని కన్ను దృష్టి నుంచి. అందుకే భయభక్తి కలిగి ఉన్న దానియేలు, షాద్రాకు, మేషాకు, అబేద్నెగో వాళ్ళు ఎప్పుడు నెబుకద్నెజర్ రాజుకి అడ్వైజర్స్ గా ఎంచబడారు. 1వ అధ్యాయం, అది కూడా నేను చదివిస్తాను. దాని గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం. వాళ్ళ జ్ఞానం అక్కడున్న బాబిలోన్ జ్ఞానులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉండింది అని రాజువే గ్రహించాడంట. ఒక సమస్య వస్తే అక్కడున్న జ్ఞానులు, బాబిలోన్ రాజ్యంలో ఉన్న జ్ఞానులు ఒక సలహా చూపించేవారు. కానీ దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో ఏ సలహా ఒక సమస్యకి చూపించేవారో ఆ సలహా అన్నిటికంటే ఉత్తమమైనది అని బాబిలోన్ రాజు గ్రహించాడంట. గ్రహించి లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఆయన అర్థం చేసుకున్నాడంట, వీళ్ళ జ్ఞానము వేరే జ్ఞానులతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి చదవండి అమ్మా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం 21వ వచనం. రాజు వారితో మాట్లాడగా
వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. రాజు వీరి యొద్ద విచారణ చేయగా తెలివి జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమన్నంతటి నుండి శకునగాండ్రందరి కంటేను గారడీ విద్య కల వారందరి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడను. ఈ దానియేలు కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగొచ్చింది వీళ్ళకి ఈ జ్ఞానం? భయభక్తి కలిగి జీవించారు కాబట్టి. అదే మొదటి అధ్యాయంలో జస్ట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి మీతో పంచుకుంటున్నాను. అక్కడ అదే మొదటి అధ్యాయంలో దానియేలు, షాద్రాక్, మేషాక్, అబేద్నెగో దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండి, బాబిలోన్ రాజు బాబిలోన్ బిర్యానీ మీరు తినండిరా బాబు అంటే కూడా దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండి, లేవికాండం 11 అధ్యాయంలో యూదులు ఏ ఆహారం తినాలో ఆహారమే తింటామని కోరుకున్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి చక్కగా విజయ్ బ్రదర్ ఆ వాక్య భాగం కూడా చూపిస్తున్నాను. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. డానియల్ రిజాల్వ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ విత్ ద రాయల్ ఫుడ్ అండ్ వైన్. He asked the chief official for permission not to defile himself this way. అమ్మా, అంతకి బాబిలోను రాజభవనం నుంచి వచ్చే ఆహారం, బాబిలోన్ రాజభవనం నుంచి వచ్చే బిర్యానీ రుచికరంగా ఉండదామా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. రాజభవనం నుంచి వచ్చే ఆహారం బిర్యానీ Yes. రుచికరంగా ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కానీ అరే, ఇది యూదుల ధర్మశాస్త్రం ప్రకారంగా ఏర్పరిచిన ఆహారం కాదు. లేవికాండం 11 అధ్యాయంలో దేవుడు మమ్మల్ని ఏం తినమన్నాడో ఆహారం ఇది కాదు, మేము తినము అని భయభక్తి చూపించారు. ఆ భయభక్తితో కూడిన నిర్ణయం తీసుకున్నారు, మాకు ఈ ఆహారం వద్దు అని అన్నారు. చాలాసార్లు మనము షాద్రాక్, మేషాక్, అబేద్నెగో అనగానే అరే వాళ్ళు విగ్రహారాధన చేయలేదు, విగ్రహారాధనకు విరోధంగా నిలిచి ఉన్నారు అని మనము ఎక్కువసార్లు సండే స్కూల్ దినం నుంచి ఆ మాటలు ధ్యానిస్తుంటాం. అరే ఆహారం విషయంలో కూడా వాళ్ళు రాజీ పడలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ భయభక్తి చూపించారు కాబట్టి ఆ జ్ఞానం పొందారు. ఆ జ్ఞానం పొందారు కాబట్టి వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ వేరే జ్ఞానిల ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కంటే ఎక్కువ ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో let's go back to the slide, brother. What is the difference between wisdom and intelligence? అది కూడా మనము చూసాం. విజ్డమ్ జ్ఞానం అంటే దేవుని కన్ను దృష్టి నుంచి చూచుట. ఇంటెలిజెన్స్ అంటే మనిషిని కన్ను దృష్టి నుంచి ఒక సమస్యని గమనించుట. సో దేవుని కన్ను దృష్టి నుంచి చూసే వ్యక్తి ఆయన సరి అయిన పరిష్కారము ఆ సమస్యకి పలుకుతాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇన్జెన్యూటీ. ఈ ఐటమ్ చూడంగానే దీన్ని ఇంగ్లీష్లో గ్యావెల్ అని అంటారు. ఏం గుర్తొస్తుంది మీకు? రెస్టారెంట్ గుర్తొస్తుందా? కోర్ట్ గుర్తొస్తుందా? థియేటర్ గుర్తొస్తుందా? కోర్ట్ గుర్తొస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని అడుగుతాను, మనమందరం కూడా భారతీయులం కాబట్టి ఏ గ్రామంలన్నా అక్కడ కూడా కోర్ట్ కేస్ వస్తే ఇద్దరి మధ్యన వాదన జరిగితే ఒక విషయం బట్టి పంచాయత్కి తీసుకొని వస్తారు. ఏ గ్రామంలోన్నా ఆర్గ్యుమెంట్ జరిగితే ఆ గ్రామ ప్రజల మధ్యన పంచాయత్కి తీసుకొని వస్తారు. బికాజ్ ఆల్ ఆఫ్ us ఆర్ ఇండియన్స్. ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. సామాన్యంగా పంచాయత్లో ఉన్న జడ్జెస్ తీర్పిచ్చేవాళ్ళు గ్రామంలో ఎక్కడ కూర్చుంటారండి? చెప్పండి. వినిపించట్లేదు నాకు. చెట్టు కింద, మిడిల్ ఆఫ్ ద విలేజ్ చెట్టు కింద కూర్చుంటారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇప్పుడు ఆ కాలంలో జడ్జెస్ ఎక్కడ కూర్చుండేవారు? ఒకసారి రూత్ గ్రంథం మనం చూస్తే బోయాజు పెళ్లి చేసుకోవాలి ఎవరిని? రూత్ని. కానీ అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళందరూ కూడా అనుమతించాలి ఆయన పెళ్లి చేసుకునే విషయంలో. ఎందుకంటే ఆమె మోయాబిరాలు, విధవరాలు, ధర్మశాస్త్రం అయితే చెప్తుంది పెళ్లి చేసుకోవడానికి అనుమతిస్తుంది, కానీ అందరు కూడా అనుమతించాలి. అందుకు ఎక్కడ వెళ్ళాడు బోయాజ్? ఒకసారి చూద్దామా? మా తీయమ్మా రూతు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. పెద్దలు ఎక్కడ కూర్చొని ఉన్నారంట? తీర్పిచ్చేవాళ్ళు, న్యాయాధిపతులు ఎక్కడ కూర్చొని ఉన్నారంట? ఒకసారి తీయమ్మా 4వ అధ్యాయం 1వ వచనం.
బోయాజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయేజు ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చుండమని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుంటాను. చాలమ్మా. ఎక్కడ వెళ్ళాను బోయాజు? బ్రదర్ విజయ్, యూ కెన్ షో దట్ స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో. ఎక్కడ వెళ్ళాడు? పురద్వారము. సిటీ గేట్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అక్కడ కూర్చుండేవారు పెద్దలు ఆర్ తీర్పిచ్చే న్యాయాధిపతులు. అలాగే ఆ కల్చర్ మనకు తెలిసిపోయింది కాబట్టి యోబు ఆయన జడ్జ్ అయి ఉన్నాడు ఉజు పట్టణంలో. ఆయన నివాసి ఏ పట్టణంకి నివాసి? ఉజు పట్టణంకి నివాసి. అక్కడ ఆయన జడ్జ్ అయి ఉన్నాడనే మాట మనకి దేని బట్టి తెలుస్తుంది? ఒకసారి తీయండి 29వ అధ్యాయం 7వ వచనం, యోబు గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు. పట్టణము గుమ్మం దగ్గర నేను వెళ్ళినప్పుడు 29:7 వెన్ ఐ వెంట్. 29:7 బ్రదర్, ఇది చాప్టర్ రాంగ్ గా చూపిస్తున్నారు. అక్కడ ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు, ఓకే, ఇది కూడా చదవమ్మా. తీర్పు ఎలాగ ఇచ్చేవాడంట? 14-15 కూడా, అదే 29వ అధ్యాయం 14-15. బ్రదర్ విజయ్ 29 చాప్టర్ అండి. 12, 13, 14. 12, 13, 14 చదవమ్మా. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించుతిని. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను. విధవరాని హృదయమును సంతోషపెట్టి తిని. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని గనక అది నన్ను ధరించెను. నా న్యాయ ప్రవర్తన. సో ఏ న్యాయాధిపతి కన్నా న్యాయాధిపతిగా ఉండాలి, ఈయన దోషి ఈయన నిర్దోషి అని తెలుసుకోవాలి అని అంటే జ్ఞానము అవసరం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు నేనే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దాన్ని బట్టే మీరు జవాబు ఇచ్చేయగలుగుతారు. సొలొమోను జ్ఞానం కోరుకున్నాడు దేవుని దగ్గర. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది మనకి సండే స్కూల్ దినం నుంచి తెలుసు. జ్ఞానము సొలొమోను కోరుకున్నాడు దేవుని దగ్గర, అది సండే స్కూల్ దినం నుంచి మనం చదువుతున్నాం. కానీ ఆయన జ్ఞాని అనే మాట ఏ సందర్భం తర్వాత ప్రజలందరూ కూడా గ్రహించారు? చెప్పాలి మీరు. ఆయన జ్ఞాని అనే మాట ఏ సందర్భం తర్వాత ప్రజలందరూ కూడా గ్రహించారు? చెప్పమంటారా? 2 స్త్రీలు వచ్చారు ఆయన దగ్గర. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను అమ్మా. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంకి వచ్చేమా. నేను ఆ సారాంశం మరి మీతో పంచుకుంటున్నాను, ఆ సంఘటనతో కూడిన సారాంశం. 2 స్త్రీలు వచ్చారు, ఒక శిశువుని తీసుకొని వచ్చారు. ఇద్దరు కూడా ఏమంటున్నారు? ఈ శిశువు నేనే కన్నాను, ఈ శిశువు నేనే కన్నాను అని అంటున్నారు, వాదిస్తున్నారు రాజు ముందు. అప్పుడు సొలొమోను ఏం చెప్పాడు? నాకు ఒక కత్తి తీసుకొని రండి, ఈ శిశువుని కట్ చేద్దాం. కట్ చేసి ఒక భాగం ఈ స్త్రీకి ఇద్దాం, ఇంకొక భాగం ఈ స్త్రీకి ఇద్దాం అన్నప్పుడు నిజమైన తల్లి ఏమనిందంటే, వద్దు, శిశువుని కట్ చేయకండి, ఈమెకే ఇచ్చేయండి. కానీ అంతకీ అబద్ధం మాట్లాడిన స్త్రీ ఎవరు? నిజమైన తల్లి కాదు. కట్ చేయండి అని అంటుంది. అప్పుడు సొలొమోను తీసుకున్న నిర్ణయం ఏంటి? ఏ స్త్రీ ఈ శిశుని కట్ చేయకూడదు అని కోరుకుంటున్నదో, ఏ స్త్రీ ఈ శిశు బతుకుండాలని కోరుకుంటున్నదో, ఆమె మనసులోనే నిజమైన తల్లి ప్రేమ ఉంది, ఆమెనే నిజమైన తల్లి, ఆమెకే అప్పచెప్పండి ఈ శిశుని అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అప్పటి నుంచి ప్రజలకు అర్థమైంది సొలొమోను జ్ఞాని అని. ఒకసారి ఆ వాక్య భాగం కూడా చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 27-28 చదవమ్మా. 27-28. అందుకు రాజు, బ్రతికి ఉన్న బిడ్డను ఏమాత్రము చంపక మొదటి దానికి ఈయుడి, దాని తల్లి అదే అని తీర్పు ఇచ్చెను. అంతటా ఇశ్రాయేళ్లందరూ
రాజు తీర్చిన తీర్పు గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. అతనికి భయపడిరి. భయం దేని బట్టి వచ్చింది వాళ్ళలో? అరే, ఈ రాజు దగ్గర మనం అబద్ధం మాట్లాడి ఏమి సాధించలేము. ఆయన ఉన్నట్టు అన్నిటినీ చూస్తాడు. నిజంని నిజంగా చూస్తాడు, అబద్ధంని అబద్ధంగా చూస్తాడు అనే విషయం వాళ్ళు తెలుసుకొని భయపడిరి. అంటే ఈయన చంపుతాడని కాదు, క్రూరంగా పరిపాలిస్తాడని కాదు. ఆయన దగ్గర అబద్ధం మాట్లాడి మనం సాధించలేము. ఉన్నట్టు ఆయన చూస్తాడు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అగైన్ కమింగ్ యూజింగ్ దట్ సేమ్ ఫ్రేజ్, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్ అగైన్. ఇప్పుడు యోబు న్యాయాధిపతిగా కూర్చొని సరి అయిన తీర్పు ఇస్తున్నాడు, ఆ న్యాయాధిపతిగా మొదట్లో ఎంచబడాడు అని అంటే జ్ఞానం ఉందా లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. Yes. ఉందామా? వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. లెట్స్ గో టు ద థర్డ్ స్లైడ్. మొదటిది పర్సెప్టివిటీ, రెండవది ఇంజెన్యూటీ, మూడవది ప్రాస్పెరిటీ. యోబు ధనవంతుడు అనే మాట మనము యోబు గ్రంథం 1వ అధ్యాయంలోనే మనం చదువుకోవచ్చు, మొదటి 4 వచనాల్లో. ఇక్కడ చూడండి, నేను ఎందుకు ఈ స్లైడ్ చూపిస్తున్నాను అని అంటే, ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది. ఆ ఫ్రేజ్ ఏంటంటే మిడాస్ టచ్. మిడాస్ టచ్ అని అంటే ఆ వ్యక్తి ఎంత మంచిగా వ్యాపారం చేస్తాడు అని అంటే ఆయన ఏం ముట్టినా సరే బంగారం అయిపోతుందంట. దాన్ని ఏమంటారు? మిడాస్ టచ్ అని అంటారు ఇంగ్లీష్లో. అయితే నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మార్కెటింగ్ మేనేజర్గా చేసే సమయంలో మాకు రిఫ్రెషర్ కోర్సెస్ కూడా ఉండేది. ఐఐఎం నుంచి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ నుంచి వచ్చి మాకు రిఫ్రెషర్ కోర్సెస్, అక్కడ ఫ్యాకల్టీ వచ్చి మాకు ఎన్నో విషయాలు చెప్పేవారు. అంటే ఒక ఐందవుడు వచ్చారు, ఐఐఎం నుంచి ఒక రిసోర్స్ పర్సన్ మా ఫ్యాకల్టీగా వచ్చారు. ఆయన క్రైస్తవుడు కూడా కాదు. ఆయన చెప్పిన సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. దాని తర్వాత యోబు ఎలాగ ధనవంతుడు అయ్యాడు అనేది మనకి తేటగా కనిపిస్తుంది. నేను చివరిలో ఒక ప్రశ్న కూడా అడుగుతాను ఈ 3వ పాయింట్కి. అయితే ఆ సంఘటన ఏంటంటే, మీకు అందరు కూడా చాలా వరకు తెలిసే ఉంటుంది. టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టిస్కో అని అంటారు. దాని చైర్మన్ గారు రుషి మోడీ గారు. ఆయన చైర్మన్ ఎవరు? రుషి మోడీ గారు. అయితే రుషి మోడీ గారు ఆయన ఏం ముట్టినా సరే బంగారం అయ్యాడు. టిస్కోలో ఆయన ఏ స్కీమ్ తీసుకొని వచ్చినా సరే చాలా మంచిగా అయ్యేది. టిస్కో చాలా వర్ధిల్లింది ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు. అయితే ఆ సమయంలోనే ఇండియన్ ఎయిర్లైన్స్, మీకు తెలుసు ఇది, దట్ ఈస్ అ పిఎస్యు, పబ్లిక్ సెక్టర్ యూనిట్. ఇండియన్ ఎయిర్లైన్స్ లాస్లో ఉండింది. లాస్లో ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం నిర్ణయించిందంటే, అరే రుషి మోడీ గారిని, టిస్కో చైర్మన్ గారిని, ఎవరు ఆయన మిడాస్ టచ్ కలిగి ఉన్నాడు, ఆయనని ఇండియన్ ఎయిర్లైన్స్ చైర్మన్గా చేస్తే, ఇండియన్ ఎయిర్లైన్స్ ఇప్పుడు లాస్లో ఉంది, మరి ప్రాఫిట్స్లో వచ్చేస్తుంది. అగైన్ వాడక భాషలు చెప్పాలంటే, ఇంగ్లీష్ ప్రైజ్ వాడాలంటే, అగైన్ ఇండియన్ ఎయిర్లైన్స్ విల్ స్టార్ట్ ఫ్లయింగ్ హై. స్టార్ట్ ఫ్లయింగ్ హై అంటే విర్చువలీ స్పీకింగ్, మరి మంచి ప్రాఫిట్స్ పొందుతుంది. ఎందుకంటే అటువంటి వ్యక్తిని మనము చైర్మన్గా చేస్తే అని ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించుకొని ఆయనని వెల్కమ్ చేసింది, ఆర్ ఆయన్ని రిక్వెస్ట్ చేసింది. ఏమనంటే, మీరు వచ్చి ఇండియన్ ఎయిర్లైన్స్కి చైర్మన్గా ఉంటారా అంటే, అరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది కదా రిక్వెస్ట్ అని ఆయన ఒప్పుకున్నాడు. చైర్మన్ పోస్ట్ పొందాడు. చైర్మన్ పోస్ట్ పొందిన తర్వాత చైర్మన్గా డ్యూటీ తీసుకోవడానికి వెళ్తున్నాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయనను అడిగారు ఒక ప్రశ్న. సార్, ఇప్పటి వరకు మీరు ప్రైవేట్ సెక్టర్ యూనిట్లో చైర్మన్గా పనిచేశారు సార్, అంతా బాగానే ఉంది. ప్రైవేట్ సెక్టర్ యూనిట్లో మీకు కొన్ని సమస్యలు ఉండవు, ట్రేడ్ యూనియన్ ప్రాబ్లం ఉండదు, లేబర్ యూనియన్ ప్రాబ్లం ఉండదు, హర్తాల్స్ ప్రాబ్లం ఉండవు, హంగర్ స్ట్రైక్ బై వర్కర్స్ ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు మీరు ఇండియన్ ఎయిర్లైన్స్కి వెళ్తున్నారు సార్, ఇండియన్ ఎయిర్లైన్స్లో లేబర్ యూనియన్ ఉంటుంది, వర్కర్స్ యూనియన్ ఉంటుంది, హర్తాల్ ప్రాబ్లం ఉంటుంది, ధర్నాల్ ప్రాబ్లంలు ఉంటాయి. మీరు ఎలా తట్టుకోగలుగుతారు సార్ ఆ ప్రాబ్లమ్స్ని? మీరు ఇప్పటి వరకు అంతా కూడా మీ అనుభవం అంతా కూడా ప్రైవేట్ సెక్టర్లో ఉండింది, పబ్లిక్ సెక్టర్లో వేరే సవాళ్ళు ఉంటాయి కదా సార్ అని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగినప్పుడు, ఇది గూగుల్లో కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు.
ఆయన ఇచ్చిన జవాబు ఏంటంటే, జీవితాంతం నా కెరియర్లో నేను బైబిల్లో ఉన్న ఒక మాటని నేను పాటించేవాడిని. అదేంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. శిరీష సిస్టర్ రెడీగా ఉండండి. మనకందరు కూడా తెలుసు, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. డూ అంటు అదర్స్ వాట్ యు వాంట్ దెమ్ టు డూ అంటు యూ. వేరోళ్ళ పట్ల ఎటువంటి ప్రవర్తనను ఆశిస్తున్నావో అటువంటి ప్రవర్తనను వేరోళ్ళ పట్ల చూయించు. అది నేను పాటించాను టిస్కోలో. ఆయన ఏం చేసేవాడు అని అంటే, వర్కర్స్ టిస్కోలో ఎవరు ఉంటారో వాళ్ళ క్యాంటీన్ లోపల వెళ్ళేవాడు, వాళ్ళతో పాటు ఛాయ్ తాగేవాడు. ఛాయ్ తాగేసి సరే బిల్ నువ్వే కట్టు అని ఆ వర్కర్కే ఆ ప్రివిలేజ్ ఇచ్చేవాడు. నాకు ఛాయ్ తాగించావు అని ప్రివిలేజ్ నువ్వే పొందు అని వర్కర్స్తో పాటు కూర్చొని ఛాయ్ తాగేవాడు. ఆ వర్కరు ఆ ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో ఏం చెప్పేవాడు అంటే, హిందీ భాషలో నేను చెప్తున్నాను, ఆజ్ మై రుచి మేడోకి ఛాయ్ పిలాయా అని చెప్పేవాడంట ఇంటికి వెళ్ళి. సో నేను ఇది పాటించాను నా బిజినెస్ కెరియర్లో అంతా కూడా. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పించిన ఆ సత్యం మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం. నా వర్కర్స్ని ఇంపెథెటిక్గా సింపథెటిక్గా ట్రీట్ చేశాను. నా కింద పనిచేసే వాళ్ళని. వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రవర్తన నేను ఆశించానో అటువంటి ప్రవర్తన నేను చూపించాను. ఇండియన్ ఎయిర్లైన్స్లో కూడా నేను అదే చేస్తాను. నాకు ఏ సమస్య ఎదురవ్వదు అని ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో రుచి మోడీ గారు చెప్పారు. అలాగే ఇండియన్ ఎయిర్లైన్స్లో వెళ్ళి ఆయన కంప్లీట్ మార్పులు తీసుకొని వచ్చారు. ఆయన టెన్యూర్లో మాత్రం మరి ఇండియన్ ఎయిర్లైన్స్ స్టార్టెడ్ ఫ్లయింగ్ హై. అయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవమ్మా శిరీష. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమనై ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకా పాత నిబంధనమే రాలేదు, కొత్త నిబంధన సంగతి పక్కన పెట్టండి. యోబు ఎలాగ ప్రవర్తించేవాడంటే ఆయన వర్కర్స్తో ఒకసారి చూద్దామా? మనం అన్ని వాక్యం చాలా స్పీడ్గా దాటి వెళ్ళిపోతుంటాం కదా సౌత్. యోబు ప్రవర్తన ఆయన వర్కర్స్ పట్ల ఎట్లుండింది? యోబు గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం ఒకసారి చదివినిపించమ్మా విజయ్ బ్రదర్, ప్లీజ్ డిస్ప్లే ఇట్ దాట్ ఆల్సో. Job chapter 31 verses 13 to 15. What was the attitude of Job towards his workers? నా పనివాడైన పనికత్తి అయినను నాతో వ్యాజ్యమాడగా నేను వారి వ్యాజ్యమును నిర్లక్ష్యము చేసిన ఎడల దేవుడు లేచినప్పుడు నేనేమి చేయుదును? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇత్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మను రూపింపిన వాడు ఒక్కడే కదా. Hallelujah, praise the Lord. Job 31 verses 13, 14 and 15. Brother Vijay, so much of empathy towards his workers. If I have denied justice to my men servants and maid servants when they had a grievance against me, what will I do when God confronts me? What will I answer when called to account? Did he not also made me in the womb like them? Did he not the same one form us both within our mothers? Hallelujah, praise the Lord. అరే కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటలు యోబు ఇంకా పాత నిబంధన కూడా రాయబడలేదు, అప్పుడే పలుకుతున్నాడంటే యోబు జ్ఞానిగా కాదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. దైవ జ్ఞానం పొంది ఉన్నాడా లేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. Yes, sir. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే పాత నిబంధనమే రాయలేదండి. ఇంకా కొత్త నిబంధన సంగతి పక్కన పెట్టండి, కొండ మీద ప్రసంగం సంగతి పక్కన పెట్టండి. ఆ సమయంలోనే జ్ఞానంతో కూడిన మాటలు, జ్ఞానంతో కూడిన ప్రవర్తన కలిగి ఉన్నాడు అని అంటే అది దైవిక జ్ఞానమా కాదా? దైవిక జ్ఞానం అది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా MBA కోర్స్ ఇన్ జైన్ కాలేజ్ చెన్నై ఒక కోర్స్ ఉంటుంది, MBA కోర్స్ ఇన్ జైన్ కాలేజ్ చెన్నై. ఆ సిలబస్లో మనం చదివితే హౌ టు ట్రీట్ సబార్డినేట్స్, ఈ రూసి మోడీ కేసు అక్కడ ఉన్నట్టు రాశారు. దాంట్లో నేను బైబిల్ని పాటించాను, మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం పాటించాననే మాట మనకి ఎవరు ఐందవులు కాదో వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారనే రుజువు మనకి జైన్ కాలేజ్ సిలబస్లో కూడా కనిపిస్తుంది.
ఐఐఎంలో కూడా ఈ మాటలే పలుకుతారు. అది ఆల్ విత్ మీ. సో మనం చూసిన 3 సబ్ హెడింగ్స్. మొదటిగా పర్సెప్టివిటీ, రెండవది ఇంజెన్యూటీ, మూడవది ప్రాస్పెరిటీ. ఓకే, 4వ దానికి మనం వద్దాం. ఈరోజు కొంచెం సమయం ఎక్కువైనా సరే ఓపిక పడదాం, ఎందుకంటే దేవుని వాక్యం చుంటేదైన దారు కంట మధురమైనది. ఈక్వాలిటీ. ఇక్కడ చూడండి, ఒక సైడ్ బాయ్ కనిపిస్తున్నాడు, ఇంకొక సైడ్ గర్ల్ కనిపిస్తుంది. విజయ్ బ్రదర్, ప్లీజ్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ ద బాయ్ అండ్ ద గర్ల్. ఓకే, 1986లో ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్గా మనం ఒక విషయం బట్టి అతిశయించవచ్చు. 1986లో ఏమైంది అంటే, ఆ కాలంలో ఉన్న మన చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారు ఒక మంచి చట్టం తీసుకొని వచ్చారు, ఆంధ్రప్రదేశ్లో వర్తించే చట్టం. అదేంటంటే, నాన్నగారి ఆస్తికి ఎలాగ కొడుకులు అర్హులో కూతుళ్ళు కూడా అర్హులు అనే మాట 1986లో ఫస్ట్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చిన చట్టం ఎవరంటే ఎన్టీ రామారావు గారు. అది వేరే రాష్ట్రాలకి చాలా నచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది దాన్ని బట్టి మనం అతిశయించవచ్చు, ఎందుకంటే మనం అందరం కూడా ఆ కాలంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళం కాబట్టి మనం అతిశయించవచ్చు. అక్కడ ప్రారంభమైంది, ఫుల్ భారతదేశం అది స్ప్రెడ్ అయింది. ఇప్పుడు భారతదేశంలో అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన చట్టం బట్టి గర్ల్ చైల్డ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఎంటైటిల్డ్ టు ఫాదర్స్ ప్రాపర్టీ అనే చట్టము దేశం అంతా కూడా వ్యాపించింది. కానీ ఎక్కడ స్టార్ట్ అయింది? 1986లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు తీసుకొని వచ్చారు? ఆ టైంలో ఉన్న ఎన్టీ రామారావు గారు. అది వేరే రాష్ట్రాలకి ఎంత నచ్చిందంటే వాళ్ళందరూ కూడా అడాప్ట్ చేశారు. ఓకే, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానండి, మీరు నాకు జవాబు ఇవ్వాలి. ఓకే, జాగ్రత్త వినండి ఈ క్వశ్చన్. రమేష్ నా కొడుకు అండి. ఎవరు? రమేష్ నా కొడుకు. గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు. 2 విషయాలు మీరు తెలుసుకున్నారు. రమేష్ నా కొడుకు గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు. 7th క్లాస్లో చదువుతున్నాడు. ఏ క్లాస్లో చదువుతున్నాడు? 7th క్లాస్లో. ఓకే, 3 విషయాలు మీరు తెలుసుకున్నారు. రమేష్ నా కొడుకు, గ్రామర్ స్కూల్లో చదువుతున్నాడు నా కొడుకు, అలాగే 7th క్లాస్లో చదువుతున్నాడు నా కొడుకు. ఎప్పుడు 7th క్లాస్లో ఫస్ట్ ర్యాంకే పొందుతాడు రమేష్ నా కొడుకు. 4 విషయాలు మీ ముందు తీసుకొని వచ్చాను. ఓకే, రమేష్ నా కొడుకు, గ్రామర్ స్కూల్లో చదువుకునే రమేష్ నా కొడుకు, 7th క్లాస్లో చదువుకునే రమేష్ నా కొడుకు. ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ 7th క్లాస్లో గ్రామర్ స్కూల్లో పొందే ఫస్ట్ ర్యాంక్ రమేష్ నా కొడుకు. ఇప్పుడు నేను ఒక మాట మీతో పంచుకుంటున్నాను. నేను ఆయన తండ్రిని కాదండి. ఐఎమ్ నాట్ హిస్ ఫాదర్. సో హూ యామ్ ఐ? నేను ఆయన తండ్రిని కాను. అయితే నేనేమై ఉన్నా? ఎవరన్నా మదర్. రైట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. కానీ చాలా మందికి మదర్ అని చెప్పడానికి ఆలోచన రాదు, ఎందుకంటే అవర్స్ ఇస్ అ ప్యాట్రియార్కల్ సొసైటీ. స్త్రీల వలన ఏం గొప్పతనము గొప్ప కార్యాలు జరగవు అని ఆ మైండ్ సెట్, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంది. ఇంకా యోబు సమయంలో ఇప్పుడే ఆ మైండ్ సెట్, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంటే యోబు సమయంలో ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంటుందా లేదా ఆ కాలంలో? ఎస్ ఆర్ నో? చెప్పండి. కానీ ఆ కాలంలోనే యోబు తీసుకున్న నిర్ణయం ఏంటి? 42వ అధ్యాయం 15వ వచనం చదవమా. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోబు జ్ఞానం చూడండి, అహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. ఒక జ్ఞాని అని మనం ఎలా చెప్పొచ్చు అంటే విల్ బి హెడ్ ఆఫ్ హిస్ టైమ్స్. ఆ కాలం కంటే ముందే ఉంటాడు ఆయన. అరే 1986లో ఎన్టీ రామారావు గారు ఏం తీసుకొని వచ్చారు? యోబు ఆ కాలంలోనే పాటిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమంటే మనం మరీ చెప్తున్నాను, బైబిల్ స్పీడ్గా చదువుతూ వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ప్రతి క్రైస్తవుడు, జాగ్రత్త వినండి, ప్రతి క్రైస్తవుడు కీర్తనకారుడు వలె 119వ కీర్తన 18వ వచనం చదివి బైబిల్ చదవటం స్టార్ట్ చేయాలి. ఏమని కీర్తనకారుడు ప్రార్థన చేసేవాడు? ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. ఆ ప్రార్థన చేసి మీరు స్టార్ట్ చేస్తే ఆశ్చర్యమైన విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు.
నేను 16th October 1983 మారు మనసు పొందాను. ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాను. 24 గంటల్లో 17th October 1983 సురేష్ గారు మీరు ప్రసంగం చేయండి అంటే నా వల్ల కాదు, నేను ఇప్పటి వరకు ఆత్మికంగా ఎదిగాను, వాక్యపరంగా ఎదిగాను అని అంటే ఆ ప్రార్థన చేసి నేను బైబిల్ చదువుతాను కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? 24 గంటల్లో ఇదంతా కూడా నేర్చుకున్న విషయాలు కావు. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు దేవుని మీద ఆధారం పడితే ఆ ధన నిధులు ఎక్కడున్నాయి లేఖనంలో అన్ని కూడా దేవుడు బయటికి తీసుకొని వచ్చి మనకు చూపిస్తాడు. సో మనం చూసిన 4 సబ్ హెడింగ్స్. ఫస్ట్ పర్సెప్టివిటీ, ఇంజెన్యూనిటీ, ప్రాస్పెరిటీ, ఈక్వాలిటీ. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. స్పిరిచువాలిటీ, ఆత్మికత ఎలాగుంది యోబుకి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 ఏమని రాయబడి ఉన్నది అక్కడ? అలాగే 43, 48 కొండ మీద ప్రసంగంలో ప్రభువారు ఏం బోధిస్తున్నారు? 27, 28లో అరే మీరు వ్యభిచరించలేదు అని అతిశయించకండి. దేవుని కను దృష్టిలో వ్యభిచారం ఏంటంటే ఏ కన్యకన్నా మీరు చెడు దృష్టితో చూస్తే వ్యభిచరించినట్టే అని ప్రభువారు అంటున్నారు కొండ మీద ప్రసంగంలో. అలాగే కన్నికి కన్ను, పన్నికి పన్ను అనే మాటలు మీరు విన్నారు. కానీ నేనేమంటున్నానంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి అని కొండ మీద ప్రసంగంలో ప్రభువారు అంటున్నారు. మా పాత నిబంధనమే రాయబడలేదమ్మా. కొత్త నిబంధన సంగతి పక్కన పెట్టండి, కొండ మీద ప్రసంగం సంగతి పక్కన పెట్టండి. యోబు ఏం చేశాడు స్త్రీల పట్ల, కన్యకల పట్ల? ఒకసారి చూద్దామా? 31వ అధ్యాయం 1వ వచనం చదవమా? అలాగే 29వ వచనం, 30వ వచనం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, 29, 30 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగూ చూచుదును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే కొండ మీద ప్రసంగంతో కూడిన మాటలు యోబు పలుకుతున్నాడండి ఇక్కడ చూడండి. అందుకే స్పిరిచువాలిటీ. ఒక ఆయన ఎంత హై లెవెల్లో ఉన్నాడు వేరే వాళ్ళతో పోలిస్తే, ఆ కాలంలో ఉన్న వాళ్ళతో పోలిస్తే. విజయ్ బ్రదర్ ప్లీజ్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ ద టాల్ మ్యాన్ అండ్ ద షార్ట్ మ్యాన్. ఆ కాలంలో ఈయన స్పిరిచువాలిటీ ఏ హై లెవెల్లో ఉంది. ఇంకా శత్రుల పట్ల ఎలాగ ఆయన ప్రవర్తించేవాడంట. 29, 30 వచనాలు కూడా చదవమ్మా. 29 చాప్టర్లో 25 అన్నాడు పాస్టర్. 31 chapter 29 and 30. బ్రదర్ డిస్ప్లే చేయండి. 31 chapter యోబు గ్రంథం. థర్టీ-ఫస్ట్ చాప్టర్. ఇరవై 29, 30 చదవమ్మా. కింద వచ్చేయండి బ్రదర్. నన్ను ద్వేషించిన వానికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడల, అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన ఎడలను నేనాలగు చేయలేదు. అతని ప్రాణమును నేను శపింపలేదు. పాపము చేయుటకు నా నోటికి నేను చోటి అనేలేదు. అరే నా శత్రువులను నేను ద్వేషించలేదు. ఇక్కడ చూడండి బ్రదర్ పాయింట్ కర్సర్. ఇఫ్ ఐ హావ్ రిజాయిస్డ్ అట్ మై ఎనిమీస్ మిస్ఫార్చ్యూన్ or gloated over the trouble that came to him, I have not allowed my mouth to sin by invoking a curse against his life. నా శత్రువుని నేను ఎప్పుడు శపించలేదు, ద్వేషించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే పాత నిబంధనలో ఒక్క పుస్తకం కూడా ఇంకా రాయబడలేదే. కొత్త నిబంధనలో కొండ మీద ప్రసంగంలో ఉన్న మాటలు పాటిస్తున్నాడు యోబు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా ఇంకా సొలొమోనుకి ఎంతమంది పత్నులమ్మా చెప్పండి? ఎంతమంది ఉపపత్నులు, ఎంతమంది పత్నులు? జ్ఞాని అయిన సొలొమోనుకి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. తెలియదా? సొలొమోన్ భార్యలు ఎంతమంది?
ఉపపత్నులు ఎంతమంది? 300 700 ఉపపత్నులు. వెరీ గుడ్. అరే ఆ కాలంలో అలాగా పెళ్లి చేసుకుంటే Okay, sir. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, వెరీ గుడ్. యోబ్కి ఎంతమంది భార్యలమ్మా ఆ కాలంలో? యోబుకు ఒకరే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరు జ్ఞాని? లాస్ట్, అందుకే నేను చెప్పాను, లెట్ ద బిలీవర్స్ బిలీవ్, లెట్ ద బిలీవర్స్ థింక్ అండ్ థింకర్స్ బిలీవ్. మరి చెప్తున్నా, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ ద బిలీవర్స్ థింక్. అరే చిన్నప్పటి నుంచి ఏమేమో మీరు నేర్చుకొని వస్తున్నారు. బైబిల్ చదవండి సరిగా, అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఓకే, చివరి స్లైడ్ నేను చూపించి ఒక ప్రశ్న అడుగుతాను, మీ దగ్గర నుంచి జవాబు నేను పొందుతాను. మరి ఆ ఫ్రేజే మరి గుర్తు చేస్తున్నాను, లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. ఫిక్సిటీ, ఫిక్సిటీ. యోబు ఆయన దగ్గర ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు, నా శ్రమలకి గురి అయ్యాడు, కానీ దేవుణ్ణి పట్టుకొని ఎలాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మౌంటైన్ నుంచి ఎలాడే వ్యక్తి ఎలాగ ఎలాడుతున్నాడు. అన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, కానీ దేవుని పట్టుకొని ఎలాడుతున్నాడు. సొలొమోను దగ్గర అన్నీ ఉన్నాయి, దేవుణ్ణి ఇచ్చిపెట్టాడు. ఎవరండి జ్ఞాని? మీరే చెప్పారు. లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. సొలొమోను దగ్గర ఏమైనా తక్కువ ఉండిందా? వెండి తక్కువ ఉండిందా? బంగారం తక్కువ ఉండిందా? ఆస్తి తక్కువ ఉండిందా? రాజభవనాలు తక్కువ ఉన్నాయా? సౌకర్యాలు తక్కువ ఉన్నాయా? ఆయన శ్రమలకి గురి అయ్యాడా? దేవుణ్ణి ఇచ్చిపెట్టాడే, విగ్రహారాధన చేయటం ప్రారంభం చేశాడే. ఎవరండి జ్ఞాని? సొలొమోనా, యోబా? యోబు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Let the thinkers believe and believers think. Are you all understanding? ఇక్కడ ఆ కింద ఫ్రేజ్ మనం ఒకసారి చూద్దాం విజయ్ బ్రదర్. ఒక భక్తుడు పలికిన మాటలు మరి మీకు గుర్తు చేస్తున్నాను. లెట్ ద థింకర్స్ బిలీవ్ అండ్ బిలీవర్స్ థింక్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ విషయాల్లో మనం ఎన్ని విషయాల్లో యోబు జ్ఞానం ఏంటో మనం గ్రహించాం. ఆ జ్ఞానంకి మూల కారణము ఆయన మనసులో ఉన్న దేవుని పట్ల భయభక్తి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాన్ని బట్టి ఈ జ్ఞానం అంతా కూడా పొందాడు. ఇంకా ఆయనే మొదట్లో చెప్తున్నాడు, ఇంకా సొలొమోను కూడా పుట్టలేదు, ఆయనే చెప్తున్నాడు భయభక్తికే జ్ఞానంకి కారణమని. సో ఈ ఈసావు వంశావళి మనం చూసాం కాబట్టి, అక్కడ తీమాన్ అనే పేరు మనం చూసాం కాబట్టి, తీమాన్ని మనం కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి యెరెమయా గ్రంథంతో, ఆయన యోబు స్నేహితుడు అనే విషయం గ్రహించాం కాబట్టి యోబు జ్ఞానం ఏంటో మనం వివరంగా ధ్యానించాం. దిస్ ఇస్ కాల్డ్ టేకింగ్ అ 360 degree పర్స్పెక్టివ్, బ్రింగింగ్ ద హోల్ పిక్చర్ ఆఫ్ అ సబ్జెక్ట్ ఇన్ టు వ్యూ. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎక్కడ స్టార్ట్ చేశాం? ఈసావు పిల్లలు ఎవరు? అక్కడ తీమాన్ కనిపించాడు. తీమాన్ని మరి ఎక్కడ కనెక్ట్ చేశాం? యెరెమయా గ్రంథంతో. ఆ యెరెమయా గ్రంథంలో తీమానీయుల గురించి ఏమని రాయబడి ఉన్నది? జ్ఞానిలు. సో అక్కడి నుంచి వచ్చిన ఎలీఫాసు, తీమానీయుడు అయిన ఎలీఫాసు యోబుకి స్నేహితుడు, అంటే యోబు కూడా జ్ఞాని అయి ఉండాలి అని మనం తీసుకొని చూస్తే యోబు జ్ఞానం ఎంతో గొప్పది అనేది మనకు అర్థమవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈరోజు మనం చూసింది సావి. అలాగే బ్రదర్, ఇది ఒక్కటి అపిటైజర్గా నేను చెప్పి ముగిస్తున్నాను. అనిమాసిటీ అంటే ఒకరు ఇజ్రాయేలీలని బాగా ద్వేషించారు. ఈ అనిమాసిటీ ఇక్కడ చూడండి, సావి పక్కన అనిమాసిటీ అని పెట్టాను. ఆ అనిమాసిటీ ఎవరి ద్వారా వస్తుందంటే మరి ఈసావు పిల్లల్లో ఒక ఆయన మనకు కనిపిస్తున్నాడు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. అక్కడ కూడా నేను కర్సర్ పెట్టాను. అక్కడ చూడండి, అమాలేక్ అనే పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. వీళ్ళు ఎలాగా ఇజ్రాయేలీలని ద్వేషించారు, ఇంకా దాంతో కూడిన ఏమేం వివరాలు ఉన్నాయి, అమాలేకులు చేసిన తప్పు పనులు, ఏమేం వివరాలు బైబిల్లో ఉన్నాయి, అదంతా కూడా మనము వచ్చే వారము చూద్దాం. జస్ట్ ఈసావు వంశావళి దాటి మనం వెళ్ళిపోవచ్చు, స్పీడ్గా 37వ అధ్యాయానికి వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఆగి
ఏమేమి మర్మాలు ఉన్నాయి, ఏమేమి ఇంకా ధననిధులు ఉన్నాయి, మనము బయట తవ్వుతున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో టుడే వీ హావ్ సీన్ ద విజ్డమ్ ఆఫ్ జోబ్. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. ఈరోజు కొంచెం లేట్ అయింది, కానీ దేవుని వాక్యము చుంటే తేనె దారికంట మధురమైనది. నేను ఆనందిస్తున్నాను వాక్య పరిచర్య చేసే విషయంలో, మీరు కూడా ఆనందిస్తున్నారని నేను ఆశిస్తున్నాను దేవుని వాక్యం వినే విషయంలో. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందన, ఈ ఫ్లోర్ బట్టి ఈ ఫోరం బట్టి ఎంతో వందన. ఎంతో కృషితో తండ్రి బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. 20 కంటే ఎక్కువ మంది ఈరోజు కూడి ఉన్నారు ఈ జూమ్ ఫోరంలో. వాళ్ళు వేరే ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, భయభక్తి కలిగి ఉంటే ఎన్ని దీవెనలు మేము పొందుతాం, ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించున్నారో ఆ అంశం బట్టి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే తండ్రి, ఎంతో కృషితో సహోదరి శిరీష వాక్యం చదివి వినిపిస్తున్నది. ఎంతో కృషితో టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు విజయ్ బ్రదర్. ప్రతి సెషన్ని ఆయన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం కూడా మా బైబిల్ స్టడీ చేత మేలు పొందేటట్లు తండ్రి ఆ యూట్యూబ్ లింక్స్ని మేము అందరం కూడా సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్.